కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. మీరు స్కూల్ టీచర్ కదా, స్కూల్ కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా సారీసే కట్టుకుని వెళ్ళేవారు అనుకుంటా. ఎలాంటి సారీస్ కొనుక్కునేవాళ్ళు? నేను అన్ని కాటన్ సారీస్ ప్రిఫర్ చేసేదాన్ని. అవును నిజమే, స్టార్టింగ్ లో మీరు చబ్బీగా ఉండేవారు, సారీస్ లో సూపర్ గా ఉండేవాళ్ళు. మరి ఇప్పుడు ఇలా ఎలా వెళ్ళిపోయారు? చెప్పాను కదండి, నాకు ఏదైనా కావాలంటే దానికోసం పరిగెడతాను. ఏం కావాలనుకుని పరిగెడుతున్నారు? నేను యూట్యూబర్ కావాలనుకుంటున్నాను, వెబ్ సిరీస్ ట్రై చేస్తున్నాను. వెబ్ సిరీస్ తీస్తున్నాము ఆల్రెడీ. స్లాబ్ అనే వెబ్ సిరీస్ కూడా మేము ఆల్రెడీ షూట్ చేసాము. ఎపిసోడ్ 1 కూడా రిలీజ్ చేస్తాం. చెప్పిగా ఉంటాయని చెప్పేసి కొంచెం చిన్నపిల్ల లుక్ కావాలని చెప్పేసి కష్టపడి డైట్ చేసి ఇలా అయ్యా. సుష్మా, నేను ఒకప్పుడు స్కూల్ టీచర్ గా పని చేశాను అని చెప్పుకోవడం మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? నేనా చాలా గర్వంగా ఉంది, కానీ ఇంటర్వ్యూకి వచ్చి నేను స్కూల్ టీచర్ అని ఎందుకు చెప్పానా అని అనిపిస్తున్నాను. మీకు పిల్లలు ఉన్నారా మీకు సుష్మా? 2 పిల్లలు ఉన్నారండి. కదా, ఏం చదువుతున్నారు మీ పిల్లలు? 2 పిల్లలు ఉన్నారండి. కదా, ఏం చదువుతున్నారు మీ పిల్లలు? పోలింగ్స్ ని ఎలా తట్టుకుంటారు, వాటిని ఎలా తీసుకుంటారు? ఒక చెత్త అండి, చెత్తని ఇవ్వడానికి ఎక్కువ పట్టించుకుంటారా? సోషల్ మీడియాలో తన డాన్సులతో దుమ్ము రేపే సుష్మా భూపతి నాతో పాటు ఉన్నారు. అమీర్పేట్ లో ఇవాళే ఓపెన్ అయిన వాల్యూ జోన్ హైపర్ మార్ట్ కి తను వచ్చారు. ఇంతకీ షాపింగ్ ఏం చేయబోతున్నారు, అలాగే తన పర్సనల్ విషయాలు, ఇంతకీ స్కూల్ టీచర్ గా పనిచేస్తున్నారా లేదా, ఇలా అనేక విషయాలు తెలుసుకుందాం. హలో సుష్మా గారు. హలో అండి, ఎలా ఉన్నారు? సుష్మా ఇస్ ఆల్వేస్ సూపర్ అంట. చూద్దాం టేక్ కేర్. చెప్పండి, శారీస్ వైపు వెళ్దామా? శారీస్కి వెళ్దాం. సుష్మా, ఇంతకీ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? చెప్పాను కదా, వాల్యూ జోన్ లో శారీస్ మీద అప్ టు 50% సేల్ ఉందనంట. అండ్ కుర్తీస్, ప్లాజోస్ పైన కూడా, ఉమెన్ కుర్తీస్ పైన కూడా సేల్ ఉందంట. అందు గురించే వచ్చి 4 పట్టుకెళ్దామని వచ్చా. ఎందుకంటే మనం ఎట్లా డైలీ షూట్ చేస్తాం, రోజుకు ఒక చీర కావాలి, రోజుకు ఒక సెట్ కావాలి, రోజుకు ఒక కుర్తీస్ కావాలి. సో మరి శారీస్ సెక్షన్ కి వెళ్దామా? ట్రెండ్ రండి, ఎదుగో 90% ఆఫ్ ఆన్ ఫ్యాన్సీ శారీస్. క్రేజీ కలెక్షన్ ఉంది. కలర్స్ చూసారా? 90% ఆఫ్ అంటే ఏంటండి అసలు? ఇక్కడ ఎవరు ఇస్తున్నారు 90%? వాల్యూ జోన్ వాళ్ళు మాత్రమే ఇస్తారు. ఏంటి, ప్రతి చీర మీద 90% కాదు, ఫస్ట్ సారీ కొన్నాక సెకండ్ సారీ కూడా కొంటే దాని మీద 90%. ఓ అయ్యో రామా, నేనే పప్పులో కాలేసానా? అట్లుంటది మనతో, పర్లేదు. అయితే ఇలాంటివి పెద్దవాళ్ళు కట్టుకునే శారీస్ కదా, కొంచెం ఇక్కడ మన ఏజ్ కి సెట్ అయ్యే శారీస్ ఇక్కడ ఉన్నాయి, చూద్దామా? ఇక్కడ బై 1 గెట్ 1, ఒక శారీ కొంటే ఒక శారీ ఫ్రీ. శారీస్ మాత్రం బాగున్నాయి. ఇవన్నీ కూడా సింథటిక్ శారీస్. మీరు స్కూల్ టీచర్ కదా, స్కూల్ కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా సారీసే కట్టుకుని వెళ్ళేవారు అనుకుంటా. ఎలాంటి సారీస్ కొనుక్కునేవాళ్ళు? నేను అన్ని కాటన్ సారీస్ ప్రిఫర్ చేసేదాన్ని, కొంచెం డిగ్నిటీగా బాగుంటది అని చెప్పేసి. కాటన్ సారీస్ అన్నారు కదా, ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి. ఏవి కాటన్? ఇక్కడ సైడ్ ఉన్నాయి కాటన్ సారీస్. ఇవన్నీ బార్డర్ కొంచెం పెద్దవాళ్ళు కట్టుకునేలా ఉన్నాయి. ఇందాక నేను చూసాను అనమాట. ఇవి కూడా బాగున్నాయండి. కానీ కాటన్ సారీస్ అంటే మెయింటెనెన్స్ చాలా కష్టం ఉంటారు కదా, బట్ మనకి లుక్ చాలా ఇంపార్టెంట్ కదా, అందుకోసం కష్టమైనా సరే కూడా నేను చాలా వరకు చేసుకుంటానండి. కానీ లుక్ మాత్రం చాలా ఇంపార్టెంట్. నేను ఎంత కష్టపడి ఉంటే ఇంత తగ్గుంటా. అవును నిజమే, స్టార్టింగ్ లో మీరు చబ్బీగా ఉండేవారు, సారీస్ లో సూపర్ గా ఉండేవాళ్ళు. మరి ఇప్పుడు ఇలా ఎలా వెళ్ళిపోయారు? చెప్పాను కదండి, నాకు ఏదైనా కావాలంటే దానికోసం పరిగెడతాను. ఏం కావాలనుకుని పరిగెడుతున్నారు? నేను యూట్యూబర్ కావాలనుకుంటున్నాను, వెబ్ సిరీస్ ట్రై చేస్తున్నాను. వెబ్ సిరీస్ తీస్తున్నాము ఆల్రెడీ. స్లాబ్ అనే వెబ్ సిరీస్ కూడా మేము ఆల్రెడీ షూట్ చేసాము. ఎపిసోడ్ 1 కూడా రిలీజ్ చేస్తున్నాం ఈ ఫ్రైడే. సో దాని గురించే ఇదంతా నా యొక్క కష్టం అంతా. నార్మల్ గా ఇన్స్టాగ్రామ్ ఈ ఫోన్ లో షూట్ చేస్తే ఏం కాదు, కానీ మనము యూట్యూబ్ ఇవన్నీ అంటే హై క్వాలిటీ కెమెరాలో షూట్ చేస్తాం కదా, అప్పుడు బాగోదు, చెప్పిగా ఉంటాయని చెప్పేసి కొంచెం చిన్నపిల్ల లుక్ కావాలని చెప్పేసి కష్టపడి డైట్ చేసి ఇలా అయ్యా. సారీస్ చూపిస్తారా? ఎస్. సో ఇక్కడ ఇదేం సారీ అమ్మా? ఇక్కడ క్యాట్లాగ్ సారీస్ కూడా చాలా బాగున్నాయండి. చూడండి, మోడర్న్ కాంబినేషన్ బాగుంది కదా. ఇదే ఇలా అంటే వైట్ సారీ సరిపోయింది కదా. వైట్ సారీ శారీస్ ఇక్కడ మీకు ఏ టైప్ ఆఫ్ శారీ, ఎన్ని వెరైటీలు అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. మీకు ఏది కావాలంటే ఇక్కడ వచ్చి తీసుకెళ్ళొచ్చు. బికాస్ ఇక్కడ మనకి సేల్ కూడా నడుస్తుంది. 50% ఆఫ్ అండ్ బై 1 గెట్ 1 ఇలా చాలా ఆఫర్స్ ఉన్నాయి. సుష్మా, నేను ఒకప్పుడు స్కూల్ టీచర్ గా పని చేశాను అని చెప్పుకోవడం మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? నేనా
చాలా గర్వంగా ఉంది. కానీ ఇంటర్వ్యూకి వచ్చి నేను స్కూల్ టీచర్ అని ఎందుకు చెప్పానా అని అనిపిస్తున్నాను. అయ్యో ఎందుకలా? ఎందుకు స్కూల్ టీచర్ ఇప్పుడు ఇలా అంటే నేను పుట్టగానే కాటన్ శారీ కట్టుకొని బెత్తం పట్టుకొని ఏం ముట్టలేదు. మధ్యలో చిన్న ప్రొఫెషన్ కోసం చేంజెస్ అయినాయి. వెస్టర్న్ లో ఉంటే చిన్నప్పటి నుంచి కాటన్ పట్టుకొని చేస్తున్నానండి జనాలు. నేను అలా ఏం కాదు, ఫస్ట్ నుంచే నేను బేసిక్గా చాలా ఫ్యాషన్గానే ఉంటాను. స్కూల్ నుంచి జస్ట్ ఆ టైంలో మాత్రమే కాటన్ సారీస్ అలా మెయింటైన్ చేస్తాను. ఎందుకంటే ఏ ప్రొఫెషన్ తగ్గట్టు ఆ ప్రొఫెషన్లో మనము డ్రెస్సింగ్ సెన్స్ మెయింటైన్ చేయాలి అనేది నా ఒక చిన్న అది అనమాట. మీకు పిల్లలు ఉన్నారా మీకు సుష్మా? 2 పిల్లలు ఉన్నారండి. కదా, ఏం చదువుతున్నారు మీ పిల్లలు? ఎందుకు ఇక్కడ ఏమేమి ఉన్నాయి? అన్నీ ఉన్నాయండి. మనకి ఇంటికి కావాల్సిన గ్రాసరీస్, నెక్స్ట్ ఏంటంటే శారీస్ ఉన్నాయి. శారీస్లో కూడా మల్టిపుల్ వెరైటీస్ లైక్ కాటన్ శారీస్, పట్టు శారీస్, సింథటిక్ అండ్ బార్డర్ శారీస్ అండ్ క్యాట్లాగ్ పీసెస్ ఇవి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కుర్తాస్ వచ్చేసి 3 పీస్ సెట్ కుర్తాస్ ఉన్నాయి, గాగ్రాస్ ఉన్నాయి, ప్లాజోస్ ఉన్నాయి, టాప్స్ ఉన్నాయి. అండ్ వెస్ట్రన్ వేర్ వాళ్ళకి జీన్సెస్ అండ్ బ్యాగీ ప్యాంట్స్ అండ్ అన్ని కలెక్షన్స్ ఉన్నాయి. కిడ్స్ వేర్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. కిడ్స్ వేర్లో కూడా ఫ్రాక్స్, టీ షర్ట్స్, స్కర్ట్స్ అండ్ నెక్స్ట్ ఏమంటారు డైలీ వేర్, నైట్ వేర్ చాలా ఉన్నాయి. సో మీరు ఇక్కడికి వస్తే అన్ని ఒకే దగ్గర షాప్ చేసుకోవచ్చు. ఇక్కడ పైన వాల్యూ జోన్ లో ఇలా షాపింగ్ తో పాటు మీ పిల్లల కోసం ఫన్ జోన్ కూడా ఉంటుంది. అలాగే హోమ్ అప్లియన్సెస్ అలా అన్నిటినీ మనం ఒకే చోట కొనుక్కునే ఛాన్స్ కూడా ఉంది. అందులో కిచెన్ ఐటమ్స్ కావాలనుకున్న వాళ్ళకి, కిచెన్ ఐటమ్ లవర్స్ ఉంటారు చూసిన వాళ్ళకైతే క్రేజీ కలెక్షన్ ఉంది. ఇక్కడ బిర్యానీ హండీస్ కానీ ఏమంటారు అవి ఇంకా నాకు క్రేజీగా ఉంది తెలుసా కలెక్షన్ వల్ల. అందులో తక్కువ రేటుకు ఉన్నాయి. వచ్చేసేయండి, వచ్చి కొనండి. ఫ్రీగా ఇస్తారా? ఫ్రీగా ఎవరు ఇస్తారండి? ఎవరు ఇస్తారు చెప్పండి? డిస్కౌంట్స్ ఎలా ఉన్నాయి? ఆఫర్స్ ఎలా? డిస్కౌంట్స్ మాత్రం చాలా బాగున్నాయండి. వీళ్ళందరూ చూస్తే నాకు నర్వస్గా ఉంటుంది. అయితే మీ పిల్లలిద్దరికి కూడా మీరు చీరలో ఉంటే ఇష్టమా లేదంటే ఇలా మోడర్న్ డ్రెస్సెస్ లో ఉంటే ఇష్టమా? అబ్బాయికి ఇలా ఇష్టము, పాపనేమో మమ్మీ శారీ కట్టుకోను అలా ఏం చెప్పరు. మరి ఎక్కువ అకేషన్ తగ్గట్టు ఉండాలి అని అంటారు. కరెక్ట్. నేను కూడా అంతే, అకేషన్ తగ్గట్టు ఉండు. మీ వారు ఏమంటారు? నీ ఇష్టం, దిస్ ఈస్ యువర్ లైఫ్, నీ ఇష్టం. నీకు నచ్చింది నువ్వే తింటావు, నాకు నచ్చింది నువ్వు తినమంటే తింటావా? నువ్వు ఎవరి కోసం పుట్టావు? నీ కోసం నువ్వు పుట్టావు, నా కోసం అయితే పుట్టలేదు, సొసైటీ కోసం అయితే పుట్టలేవు కదా. నువ్వు పుట్టావు, పెరిగేది నీకోసమే, ఇష్టాలు నీకోసం, అన్ని నీకోసమే. నీకోసమే చదువుకున్నావు, అన్ని నీకోసమైనప్పుడు ఎవరి కోసమే ఎందుకండి? మా హస్బెండ్ అదే చెప్తాడు, దిస్ ఈస్ యువర్ లైఫ్, లీడ్ ఫర్ యువర్ విషయం. అయితే మీ వీడియోస్ చూసినప్పుడల్లా మీ హెయిర్ మాత్రం చాలా అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. అయితే మీ హెయిర్ సీక్రెట్ చెప్పండి. ఏమన్నా స్పెషల్ కేర్ తీసుకుంటారా? హెరిడిటీ, మమ్మీకి, అమ్మమ్మకి, మా అక్కలకి అందరికి లాంగ్ హెయిర్ అండ్ వాల్యూమ్ ఆఫ్ హెయిర్ చాలా బాగుంటుంది. అంతేనండి, దానికి మించి నో సీక్రెట్, ఏది యూజ్ చేయను. అదంతా చెప్తా, నాన్ సెన్స్ చెప్తే కూడా వినకండి. నేచురల్ గా కూడా బానే ఉన్నారు, పెద్దగా ఏమి కాస్మెటిక్స్ లాంటివి కూడా యూజ్ చేసేలా కండిషనర్ యూజ్ చేస్తాను. బికాస్ ఇది కొంచెం మనము వేవీ ఉన్నప్పుడు కాస్మెటిక్ అదేంటి కండిషనర్ యూజ్ చేస్తే కొంచెం సిల్క్ అయ్యింది. సో కండిషనర్ ఆయిల్ యూజ్ మంచి షాంపూ యూజ్ చేస్తాను. మరి షాంపూ పేరు కూడా చెప్పాలా? అక్కర్లేదు, ఆ కంపెనీకి ప్రమోషన్ వద్దు. మళ్ళీ బాగుంది సుష్మా. మొత్తానికి మీ జర్నీ కూడా నేను చూస్తూ ఉన్నాను. ఒక టీచర్ గా మొదలయ్యి పిల్లల కోసం అని సరదాగా వీడియోస్ మొదలుపెట్టి ఇప్పుడు యూట్యూబర్ గా, సోషల్ మీడియా స్టార్ గా మారారు. అలాగే మంచి వ్లాగ్స్ చేస్తున్నారు. వెబ్ సిరీస్ ఏదో చేయబోతున్నాను అన్నారు. వెబ్ సిరీస్ స్లాప్ అనే వెబ్ సిరీస్ కూడా చేయబోతున్నారు. ఎపిసోడ్ 1 స్లీప్. ఎపిసోడ్ 1 స్లీప్ 10 ఎపిసోడ్స్ ఉన్నాయి. క్రేజీ ఉంటది. ఇన్ని రోజులు మీరు చూసిన సుష్మా వేరు, డాన్సర్ గానే తెలుసు. ఇప్పుడు ఒక్కసారి ఈ జోన్ లోకి వచ్చారనుకో షాక్ అయిపోతారు, ఏంటి సుష్మానేనా ఇలా తయారైంది అని అంట. హారర్ గా, థ్రిల్లర్ బాగుంటది. ఒక్కసారి వెబ్ సిరీస్ ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే ఎండ్ వరకు మాత్రం మీరు పక్కకు పోరు, అంత బాగుంటది. అదొకటి నేను హామీ ఇస్తున్నా మా ఆడియన్స్ కి. దాంట్లో లీడ్ రోల్ మీదేనా? హీరోయిన్ మీరేనా? ఓన్లీ లేడీ ఓరియంటెడ్, నేను ఒక్కదానే హీరోయిన్. హీరోయిన్ విలన్ ఉంది నేనేనండి. రియల్ లైఫ్ లో ఎలా ఉంటారు మీరు? హీరోయినా విలనా? కిడ్ అండి, కిడ్. అంతేనా? కిడ్. చాలా చిన్న పాపనండి. మా ఆయన కూడా నన్ను తినిపిస్తే గానీ తినను, నమ్మాలా? సీరియస్ గా తినిపిస్తే గానీ తినను. ఏమంటారు, మా పాపని ఎలా ట్రీట్ చేస్తారో నన్ను అలాగే ట్రీట్ చేస్తారు. ఈవెన్ మా నాన్న కూడా ఇప్పటికి నన్ను ఈ ట్రీట్ లైక్ సుష్మా దానికి ఇది ఇచ్చి తెచ్చాను. సో మా ఇంట్లో అలాగే పెంచారు, అలాగే ఉన్నాను. మీరందరూ నన్ను ఏదో ఫీల్ అవుతున్నారు, అదంతా వేస్ట్. అదే పట్టించుకోరండి. నెగటివిటీ, ట్రోలింగ్స్ ని ఎలా తట్టుకుంటారు? వాటిని ఎలా తీసుకుంటారు? ఒక చెత్త అండి, చెత్తని ఇవ్వడం ఎక్కువ పట్టించుకుంటారా? అంతే. చెత్త వాసన ఊరికే చూస్తారా? చెత్త దగ్గరికి వెళ్ళి వాసన ఊరికే చూస్తారా? ఎవరు చూడరు. సింపుల్ గా చెప్పాను. బాయ్ బాయ్, టేక్ కేర్.